పిల్లడికి 4.5 పాయింట్ 1.5 పాయింట్లో తేడా ఉంటారు. 1.5 పాయింట్లో 30 ప్లేసులు తెచ్చేస్తుంటారు. సో డోంట్ గో ఇఫ్ యువర్ బాయ్ ఇస్ నాట్ టాప్ 20 అండ్ ద బెంచ్ మార్క్ ఈస్ 50%. 10th క్లాస్లో 35 మార్కులు పాస్ అలాగో 8 రౌండ్లు ఉంటే 4 మార్కులు వస్తేనే మీరు వాడు క్వాలిఫై అయినట్టు. అదర్వైజ్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్. అండ్ చెస్ను హాబీ కింద ఆడించుకుంటారా సరదాగా? మేము అక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, ఆ పక్కన శ్రీనగర్ గారు గుడి చూసి వస్తామని వెళ్ళాలా? వెళ్ళండి, ప్లెజెంట్ ట్రిప్ కింద వెళ్ళండి. ప్రొఫెషనల్గా మీరు అది కూడదు. ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్. నేను ఇప్పుడు అంకాపిల్ల అమ్మాయి సాధ్య ఉన్నది అండ్ త్రిపుర సుందరి విశాఖపట్నం కదా, తిరుపతి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళ పేరెంట్స్ సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుని కన్సాలిడేటెడ్గా ఒకటి ఇచ్చేసి చాలా ఎకనామికల్గా ప్లాన్ చేసుకుని వెళ్తారు ఏ టోర్నమెంట్కి వెళ్ళాలని, సెలెక్టివ్ టోర్నమెంట్స్. సో మీరు అది చేయండి. ఏదో ఉంది కదా దుబారుది, అప్పుడు నేను పంపించాను మా పిల్లలకి 30 ఏళ్ల క్రితం. అని ఒక టోర్నమెంట్ ఆడతానంటే అండర్ 19లో ఢిల్లీ ఫ్లైట్ టికెట్స్కి వెళ్ళి పంపించాం. 50,000 వదిలింది. అక్కడికి వెళ్ళి పాయింట్ ఏమైందని చూసి ఏం లేదు, 0. అదే షీజ్ అ గుడ్ ప్లేయర్ అనేది వేరే సంగతి. మామూలు చెప్తున్నాను, మీ సెలక్షన్ అక్కడ పంపించకండి, డబ్బులు వేస్ట్. ఇక్కడ మీకు మీరు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతోనే మీకు ఇక్కడ తెస్తున్నాం టోర్నమెంట్. అండ్ డిఫరెంట్ ఎక్స్పోజర్ టోర్నమెంట్స్ ఉన్నాయి. రేటింగ్, నెక్స్ట్ కమింగ్ టు ద రేటింగ్. పిల్లడు రాంగ్ మ్యారథాన్ అన్నాను. ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నేను టైం ఎక్కువ తీసుకుంటున్నాను. చాలా క్లోజ్. నో సార్, గుడ్ మోటివేషన్ ఫర్ 5 minutes. ఎస్ సార్, గుడ్ మోటివేషన్. ఎస్ సార్, గుడ్ మోటివేషన్ సార్. సార్ ఇది ఇన్ఫర్మేషన్ మీరు చెప్తున్నారు కాబట్టి. సో ఏం చెప్తున్నాను, లాంగ్ మ్యాటర్ రేటింగ్ గురించి. ఇక్కడ చెస్లో ఇంకొకటి ఉందండి. పిల్లలు మార్చినట్టు కోచ్లు మారుస్తారు. ఈ కోచ్ దగ్గర ఒక మెడల్ వచ్చింది, వెంటనే ఆ దగ్గర పరుగులెడతారు. అది కాదు సుమా. ఇప్పుడు ఎవ్రీబడి కెనాట్ బికమ్ ఏ సింగర్. ఒక మంచి షెఫ్ కాలేరు. కొంతమంది ఇంట్లో ఉప్పు వేసిస్తారు, కరెక్ట్గా పడుతుంది అమ్మగారికి, వీళ్ళకి బ్రహ్మాండంగా పడుతుంది. అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. చక్కిలను చూడతారు కొంతమంది పూర్వకాలం వాళ్ళు. పోపు వేస్తారు, మీకు బియ్యం ఉజ్జాయింపున వేసేస్తారు, పోపు చేస్తారు. యూట్యూబ్లో చూసి ఉంటుంది ఈ రోజులు, అది పక్కన పెట్టండి. నార్మల్గా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ దాన్ని అట్లా ఎవాల్యుయేట్ చేసి వేసుకుంటారు. అది న్యాచురల్ టాలెంట్. ఆ న్యాచురల్ టాలెంట్ అనేటువంటిది పిల్లలకు ఉంటేనే పైకి వస్తాడు తప్ప కోచ్ వల్ల పైకి రాడు. కోచ్ ఈజ్ ఓన్లీ ఏ మెంటర్ అండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్. హీ విల్ టీచ్ యూ. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఎంత పెద్ద మాస్టర్ ఉన్నారు, శాప్ డైరెక్టర్, అలా వస్తున్నప్పుడు చిన్నప్పుడు 2వ క్లాస్ మాస్టర్ కనపడ్డారు అనుకోండి, లేచి నమస్కారం పెడతారు. ఏం సార్, 2nd స్టాండర్డ్ మాస్టర్ కనపడితే ఒక మాస్టర్కి విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యత. అంటే మూర్ఖుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నా పళ్ళం గౌరవిస్తుంది, ఇంటికి రాకుండా మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెడతారు. రాజు అలాగున్న ఎమ్మెల్యే గారు ఎలాంటి వాళ్ళైనా మన నియోజకవర్గం అందరూ కూడా గౌరవిస్తారు. కానీ విద్య ఉన్నటువంటి వాడికి ప్రపంచం మొత్తం విద్వాన్ సర్వత్ర పూజ్యత అంటారు. అంత విద్వత ఉన్నటువంటి వాళ్ళు మన కోచ్లు, గురువులు. అది మర్చిపోకండి. ఏ గురువైనా సరే ఖచ్చితంగా పిల్లడికి రావడానికే ప్రయత్నిస్తాడు. అడాప్షన్ అనేటువంటి పిల్లలు. అండ్ మై సిన్సియర్ అపీల్ టు కోచెస్ ఆల్సో, మీరు ఎప్పుడు కూడా అభద్రతాభావానికి లోన్ కావద్దు. వన్స్ ద బాయ్ స్టాండ్, ఎప్పుడు మీరు ఒక స్టేజ్ దాకా ఇవ్వగలరు. రేటింగ్ వచ్చేదాకా కొంతమంది జనరేట్ చేయగలరు. అప్ టు 1700 రేటింగ్ వరకు కొంతమంది ఇవ్వగలరు. ప్రొఫెషనల్ కోర్సు కొంతమంది ఇవ్వగలరు. కొంతమంది ఇవ్వగలిగి ఉన్నప్పటికీ కూడా టైం పట్టలేనటువంటి స్థితి ఉంటుంది. బట్ మీరు ఆ క్యాలిక్యులేషన్ చేసుకుని పిల్లల లైఫ్తో ఆడకుండా కరెక్ట్గా జడ్జ్ చేసుకుని కదా, యూ కెన్ డివోట్ ద టైం ఫర్ ద చైల్డ్ ఆర్ నాట్ 1-to-1 అనేటువంటి చూసుకుని ఇవ్వనేటువంటిది నా యొక్క అభ్యర్థన కోచ్లకి. సో ఈ విధమైన ప్రమాణాలు మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా మీ పిల్లలు సృజనాత్మకతో ముందుకు వెళ్తారు. అండ్ ముఖ్యంగా ఒక్కటి చెప్పి ముగిస్తాను, ఈ చెస్ గేమ్ అనేటువంటిది ఓవర్ ద నైట్ గేమ్ కాదు. ఒక డార్క్ రూమ్ ఉంటుంది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలామంది అర్థం చేసుకోండి పేరెంట్స్. ఒక డార్క్ రూమ్లో మిమ్మల్ని పెట్టే, ఇదే రూమ్ ఇంత చీకటి అయిపోయింది, మొత్తం అమావాస్య చీకట్లో ఉన్నది. దేర్ ఇస్ ద స్టైర్స్, ఒక్క దగ్గర ఒక స్టైర్ ఉంది. ఎక్కడ ఉన్నదని మీకు తెలియదు, బట్ స్టైర్ ఈజ్ దేర్. మిమ్మల్ని చీకట్లో పడిస్తే మీరు ఎలా వెతుక్కోవాలి? కొంతమందికి అదృష్టం కొద్దీ ఇలా చేయి చాపగానే నిత్యం దొరుకుతుంది, ఆ మెట్లు దొరుకుతాయి. కొంతమందికి 2 గంటలు కష్టపడినప్పటికీ కూడా ఆ నిత్యం దొరకదు. సో వాళ్ళు అలా వెతుకుతూనే ఉంటారు. నిత్యం దొరికిన వాడు మటుకు నిత్యం వదలకుండా పైకి వెళ్తాడు.
అలాగే కొంతమందికి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్పార్క్నెస్ వస్తుంది, అదృష్టం కొద్ది